హోల్డ్ ఆన్ ఆపండి బాబు ఆపండి. ఎక్కడికి వెళ్ళాలి? రాయవరం వెళ్ళాలి. ఎక్కు. ఆగు, ముందే చెప్తున్నాను. ముందైతే 20, వెనకైతే వెనకైతే 10. అబ్బా అట్ట కాదు కానీ ముందు కాకుండా వెనక కాకుండా మధ్యలో పట్టుకుని ఏళ్ళాడతా 5 ఇస్తా. సరిపోద్దా? సరిపోద్ది. నీ పని అయిపోద్దని డౌట్. అబ్బో వద్దులే, వెనకే కూర్చుంటా. అర్రే ఊరు వచ్చేస్తుంది. అనిపించండి రా. ఎక్కడెక్కడే నా దగ్గరే 10 రూపాయలు కొట్టేద్దాం అనుకున్నావా? నాతో పెట్టుకోకరే. ఛాన్స్ దొరికిందంటే ఈ దేశానికి వచ్చిన స్వతంత్రం కూడా కొట్టేస్తా. మీ అమ్మ కడుపులు మారా ఫిరంగుల్లా దూసుకురావడం మీద పట్టబెట్టయా? మీరు గుర్తు నన్ను గుర్తారంటారేంటి? ఇంతకీ ఆ లక్ష్మీ సౌభాగ్యవతి కం గంగా భాగీరథి సమానరాలైన సౌభాగ్యమ్మ గారు ఉన్నారా? మా అక్కని ఎలా పిలుస్తారేంటి? మొగుడు పారిపోతే మిగిలిన ఆడవాళ్ళని అట్టాగే పిలుస్తారు. ఇంతకీ మీరెవరు? చెప్తా. లోపల మోహన్ అనే వెధకున్నాడా? ఉంటే ఆ సొంటని కన్న తండ్రిని సన్యాసిరావుని. ఇంతకీ మీ అక్కయ్య ఉందా లేదా? ఆవిడ వాళ్ళ పిల్లమావ గారిని 10 మంది పొడి చంపేస్తే శవాన్ని గుర్తుపట్టడానికి పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. శివ శివ, ఈ మధ్యన చావులు ఎక్కువైపోతున్నాయ్యా. సర్లే, ఆవిడ గారు లేకపోతే మాత్రమే లోపల మా మోహన్ గారు ఉన్నాడు కదా, స్నానం వచ్చేసి వెళ్తా. ఇంట్లో ఎవరు లేరండి. మీ అబ్బాయి నేను రాత్రి బయలుదేరి వెళ్ళిపోయాడు. మీరు వస్తే చెప్పి పంపించమని మా అక్కయ్య మాకు చెప్పింది. తమరు ఆవిడ గారు ఎనంతరం బ్రదరా? చాలా సంతోషం. ఏం పని అండి ఇది? నన్ను రమ్మని ఆవిడ గారు వెళ్తుందా? అరే ఎంత అర్జెంట్ పని ఉంటే మాత్రం ఏదైనా ఏర్పాటు చేసి వెళ్ళాలి కదా. అసలు నేనంటే ఎవరనుకుంటున్నారు? నేను ఆవిడ గారికి కాబోయే బియ్యంకుణ్ణి. ఆహా, ఆదిలోనే హింసపాదని. ఎట్లాంటి ప్రవర్తన నాకు నచ్చదండి. ఈ సంబంధం నాకు ససేమిరా ఇష్టం లేదని నేను గాని మా అబ్బాయి గాని ఇక మా జన్మలో ఈ గుమ్మని తొక్కవన్నామని నేను చెప్పానని మీరు మీ అక్కగారికి చెప్పండి. నమస్తే. నమస్తే. ఎవరు ఆయన? ఏం కావాలంట? అదే అక్కయ్య, చందాల కోసం వస్తేను. అదే ఎవరో నీ పేరు చెప్పి పంపించారు. వాళ్ళ ఊర్లో గుడి కడుతున్నట్ట, చందాలు కావాలట. తర్వాత నేను చెప్పి పంపించేశాం. అలాగా? సరే గాని ఇప్పుడు సన్యాసరావు గారు వస్తారు, చూస్తూ ఉండండి. ఆయనతో పిచ్చి పిచ్చిగా వాగారో చంపేస్తాం. జాగ్రత్త. ఆ మాత్రం మనకి తెలీదా? పెద్దల్ని గౌరవించవలను. ఎప్పటికి ఇన్ని సంబంధాలు చూశాను కానండి, ఎట్లాంటి దిక్కుమాలిన సన్నాసి ఏ బ్రష్ ఫేస్ చూడలేదు. సారీ, మిమ్మల్ని కదలండి. సరే కాని బాబు, బస్సు ఎప్పుడు వస్తే? బస్ అండి, ఆ భగవంతుడికి కూడా తెలీదు. మరైతే మనకేం తెలుస్తుంది? ఆయన నాకు ఆర్టీసీ వచ్చినదిలే. నా ట్రాన్స్పోర్టే వేరు. ఏంటో సీక్రెట్. మాది సీక్రెటే. సరే, నేను ఉండిపోతాను. నువ్వు నవ్వుతూ సాగనంపేదాకా నేను వెళ్ళను. సరేనా?